శుభోదయం. నా పేరు రితిక. నేను 7వ తరగతి నుంచి CBSE నుంచి వచ్చాను. ఈరోజు నేను నాకు ఇష్టమైన అంశం చెప్తున్నాను. ఆ అంశం పేరు భరతమాత గొప్పతనం. భరతమాత సకల సద్గుణ రాశి, అందరూ పాపాలను దూరం చేస్తుంది. భరతమాత గొప్ప పొగడగలిగిన మాట, గొప్ప తేజస్సు గలది, పారిజాత వృక్షం వంటిది. కాళిదాస వంటి విద్యాల కన్నా విద్యావేత్త, శ్రీకృష్ణదేవరాయల కన్నా వీరమాత, కాశీ వంటి పుణ్యక్షేత్రాల కన్నా పుణ్యభూమి, ఇంకా చాలా భరతమాత గొప్పతనాలు ఉన్నాయి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు పరిణీత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నాకు నచ్చిన అంశం చెప్పబోతున్నాను. ఆ అంశం పేరు భరతమాత గొప్పతనం. భరతమాత చాలా గొప్పది. ఆమె కాళిదాసు వంటి గొప్ప కవులను కన్నది. కోహినూరు వంటి గొప్ప వజ్రాలు కన్న మన భరతమాత చాలా గొప్పది. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు రితిక. ఈరోజు నేను నాకు నచ్చిన అంశం గురించి మాట్లాడబోతున్నాను. నాకు నచ్చిన అంశం మహిళా సాధికారత. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, పిన్నిగా, అత్తగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా, నానమ్మగా, అర్హత, జీతం లేని పదవులు, పేరు కాపాడేది ఒక స్త్రీ. అటువంటి స్త్రీ లేనిదే మగాడు దిక్కేంటి? ఇంకా దేవుడికి తల్లేది. ఆదిగా ఆసక్తిగా శాసించాలన్నా, కంఠం పట్టి రచన చేయడంలో తీరాలన్నా, భగీరథకు ప్రయత్నం చేసి విజయం సాధించాలన్నా, బ్రిటిష్ వారి సైతం ఎదుర్కొని వాళ్ళతో ప్రశంసలు పొందాలన్నా, రాజకీయ పోరాటంలో వాడి చక్రం తిప్పాలన్నా, గణం, గ్రాత్యం, నాట్యం, ప్రాశంసాల్లో పొందాలన్నా, జాతి పటాకం పాడాలన్నా, మహిళ 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 ఆడబిడ్డను బతకనివ్వండి. దేశం, రాష్ట్రం, ప్రపంచాన్ని అభివృద్ధి చేద్దాం. శుభోదయం అందరికీ. నా పేరు సాత్విక్. నేను 7వ తరగతి నుండి వచ్చాను. నా అంశం పేరు చదువుకోవటం వల్ల మనకి ప్రయోజనాలు ఉంటాయి. చదువుకోవటం వల్ల మన తెలివి పెరుగుతుంది. కాబట్టి అందరం బాగా చదువుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు రంజిత్. 7వ తరగతిలో చదువుతున్నాను. నేను అంశం గంగిరెద్దు ఆట గురించి. గంగిరెద్దు ఆట చాలా ప్రాచీనమైనది. శివుడు అంతటి వాడు కూడా ఈ ఆటని ఆడించేవాడు. రాజుల కాలంలో రాజులు, చక్రవర్తులు ఈ ఆటని చూసి ఆనందించేవారు. గుడి దగ్గర ఊరు మధ్యలోనూ, సంక్రాంతి పండుగ రోజుల్లోనూ ఈ ఆటని చూసి ఆనందించేవాడు. ధన్యవాదాలు.